హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు నేను మా ఫ్యామిలీ తోటి రామోజీ ఫిలిం సిటీ వెళ్తున్నాను. ఈరోజు ఏషియాలోనే పెద్దదైన రామోజీ ఫిలిం సిటీ చూపిస్తాను రండి. ఈ ఫిలిం సిటీలోనండి చాలా మూవీస్ ఇందులోనే షూటింగ్ అవుతాయండి. ఇందులోనే బాహుబలి లాంటి పెద్ద పెద్ద సెట్టింగ్స్ కూడా వేశారు. ఇది రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ అండి. ఇది స్ట్రేట్గా వెళ్తే కార్ పార్కింగ్ ఉంటుంది. అటు ఇటు స్టాచ్యూస్ ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. ఇంకా ముందుకెళ్ళి బస్సు తీసుకున్నామండి. ఇది ఏసీ బస్సు. ఇందులోనే గైడ్ కూడా ఉంటారు, అంతా మనకు చెప్తుంటారు అనమాట గైడ్. చూడండి, అట్లా పోయే దారిలో అన్నీ కూడా చాలా బాగుంటాయండి. స్టాచ్యూస్ ఇట్లా ఈ ఫిలిం సిటీ అంతా 2000 ఎకర్స్లో ఉందండి. ఇట్లా మధ్య మధ్యలో స్టాచ్యూస్ కూడా పెట్టి ఉంచారు. చూడండి, అట్లా అటు పక్కన ఇటు పక్కన 2 సైడ్లు ఉంటాయండి. ఈ వాటర్ ఫాల్స్ చూడండి, మధ్యలో చాలా బాగుంది. రోమన్ స్టాచ్యూస్ అంటండి ఇవి. ఇక్కడ షూటింగ్స్ కూడా చాలా అవుతాయంట. ఇప్పుడు మనకు కనపడే పెద్ద బిల్డింగ్ అండి, ఇందులో కూడా చాలా షూటింగ్స్ అయ్యాయంట. చంద్రముఖి, నాగవల్లి ఫిలిమ్స్ తీశారండి. ఇప్పుడు గైడ్ క్లియర్గా చెప్తారు వినండి. Here in this location, दरअसल के सर सॉन्ग होली होली हो जाएगा प्यार सजना, that song was shot over here. तो दिख रहा है नाउ द लेफ्ट हैंड साइड देखिए, लेफ्ट में ध्यान दीजिए, ऑन योर लेफ्ट हैंड साइड डिवाइड एंड रीड लोग अभी सब जा रहे हैं मुंबई स्टोर बाजार की the left hand side you can see Singham police station. Wow. Goa police station. Now the left again, this is the most beautiful house. चंद्रमुखी मूवी में इमानुअल बताया गया चंद्रमुखी दिस ऑल आर शॉट ओवर देयर. नाउ द राइट साइड ध्यान दीजिए सभी, राइट साइड में जो आपको लोकेशन एंड दी हैंगिंग सेंटर. सो प्लीज बी केयरफुल बिकॉज टू एंग्री. सबसे बड़ा एडवेंचर है. ఇప్పుడు మనము బాహుబలి సెట్టింగ్స్ చూద్దాం రండి, లోపలికి వెళ్దాము. చూడండి, ఇట్లాంటి డ్రమ్ములు అటొకటి ఇటొకటి పెట్టున్నాయి. ఇది మొత్తం సామ్రాజ్యాన్ని అంతా ఈ చిన్న స్టాచ్యూలాగా పెట్టి ఫస్ట్ పోగానే చూపించారు. చూడండి, అటు పక్కన ఇటు పక్కన సేనాధిపతుల్లాగా నిలబడ్డారు పిల్లలు. ఎవరికి కావాలంటే వాళ్ళు ఇట్లా పెట్టుకొని ఫోటోలు దిగుతున్నారు. ఇది చూడండి, 6 గుర్రాలు ఉంటాయండి, అటు 3 ఇటు 3. చాలా ఇట్లా ఎత్తుగా పెద్ద గుర్రాలండి. మనం దాని ముందైతే చాలా చిన్నగా కనపడతాం. ఈ ప్లేస్లోనే అమరేంద్ర బాహుబలి ప్రమాణ స్వీకారం చేశాడండి ఇక్కడే. ఈ కోట గోడలు కూడా చూడండి, ఆర్టిఫిషియల్ ఎంత బాగా రియల్గా కనబడేటట్టు చేశారు. ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇది సింహాసనము. పిక్చర్లో చూపిస్తారు కదా పెద్ద సింహాసనము బాహుబలిది, ఆ సింహాసనం అండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు, అందుకని దగ్గరికి వెళ్ళి తీయలేకపోయాను. ఆ సింహాసనం మీద కొంతమంది ఫోటోలు దిగుతున్నారండి. ఈ మొత్తం సెట్టింగ్ అంతా 4 ఎకరాల్లో తీశారంటండి. ఇప్పుడున్న ఈ ఎక్కడున్న ఎక్విప్మెంట్స్ అంతానండి బాహుబలిలో యూజ్ చేసినాయి అన్నమాట. యుద్ధం అప్పుడు యూజ్ చేస్తారు కదా అవన్నీ. ఇదేమో వాళ్ళు ఎవరైతే కూర్చుంటారో దర్బార్లో వాళ్ళ మంత్రులు కూర్చునే కుర్చీలండి అవి. ఇప్పుడు రానావి విగ్రహాలు చూడండి, పెద్ద పెద్ద విగ్రహాలు. బాహుబలిలో లాస్ట్లో 2 ముక్కలుగా కట్ చేస్తారు కదండి, ఇప్పుడు తాడు పెట్టి లాగుతుంటారు కదా, అవే విగ్రహాలండి ఇవి. కాళ్ళు ఒక పక్క, మొండెం ఒక పక్క ఉంది చూడండి. ఇదేమో దాని పక్కన మనకు ఏదైతే బాణాలు విసురుతారో అవండి ఆ ఎక్విప్మెంట్స్ అవి. చూడండి, చాలా ఎత్తుగా ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపించేది మొఘల్ గార్డెన్స్ అంటారండి. దీంట్లో చాలా ఈవెంట్స్, మ్యారేజెస్, ఇంకా మళ్ళీ షూటింగ్స్ కూడా, చాలా పిక్చర్స్లో షూటింగ్స్ కూడా ఇక్కడే అయ్యాయండి. ఎవరన్నా మ్యారేజ్కు ముందు కూడా షూట్ చేసుకోవాలంటే కూడా ఇక్కడికే వచ్చి తీసుకుంటారు. ఇక్కడ చాలా ఈవెంట్స్ అవుతాయండి. ఇప్పుడు బటర్ఫ్లై పార్క్కి వచ్చాము. చూడండి, అట్లా లోపలికి వెళ్ళాలి. లోపల బటర్ఫ్లైస్ ఉంటాయి.
తర్వాత ఇవి బర్డ్స్ అండి, బర్డ్స్ది కూడా వేరేగా పెట్టారు సపరేట్గా దాని పక్కనే. ఇట్లా రకరకాలైన బర్డ్స్ ఉంటాయి చూడండి. ఇట్లా మన ఏమంటారు డక్స్ ఉంటాయి చూడండి. ఈ బర్డ్స్ని ఆస్ట్రిచ్ బర్డ్స్ అంటారండి. ఇలాంటివి చాలా ఉన్నాయండి, చాలా రకాలు ఇక్కడ చూడండి. చుట్టూ వాటర్ ఉంది, వాటి పక్కన ఇవి ఉన్నాయండి. ఇప్పుడు అక్కడ ప్రోగ్రామ్ అవుతుందండి, ఈవినింగ్ ప్రోగ్రామ్ అవుతుంటే అక్కడికి వెళ్ళాము. ఇక్కడంతా పుష్ప పిక్చర్లో సాంగ్స్ చేస్తున్నారు పిల్లలంతా, చాలా బాగా చేస్తున్నారండి. ప్రోగ్రామ్ అంతా అయ్యేటప్పటికల్లా ఈవినింగ్ 7-7:30 అయిందండి. మనం మళ్ళీ తిరిగి వెళ్ళే దారిలోనండి ఫుల్ చెట్లంతా అటుపక్కన ఇటుపక్కన అన్ని లైట్స్ తోటే ఉన్నాయండి. చాలా బాగుంది. దారి పొడుగునంతా కూడా అన్ని బిల్డింగ్స్కి లైట్స్ వేసి ఉంచారండి. మనం నైట్లో ఒకరోజు స్టే చేసినట్లయితే ఇవన్నీ చూడొచ్చు, చాలా అందంగా కనిపిస్తున్నాయండి. చాలా బాగుంది. ఇవాళకి ఇంతేనండి. మరొక వీడియోతో కలుసుకుందాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.